జోహస్ జకారియాస్ కీర్నాండర్. జననం 1710. మరణం 1799. దేశం స్వీడన్. దర్శన స్థలము భారతదేశం. జోహస్ జకారియాస్ కీర్నాండర్ 1710లో స్వీడన్లో జన్మించారు. విలియం కేరీ మరియు హెన్రీ మార్టిన్ రాకముందే బెంగాల్లో మిషనరీ స్థావరాన్ని స్థాపించిన మొట్టమొదటి మిషనరీ ఇతను. హేల్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రాన్ని అభ్యసించిన కీర్నాండర్ లాటిస్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. కీర్నాండర్ 1739లో భారతదేశంలో సేవ చేయుటకు దేవుని పిలుపును అందుకుని తమిళనాడులోని తరగంబాడి ప్రాంతానికి వచ్చారు. అతను అక్కడ కడలూరులో ట్రాంక్వేబార్ మిషనరీగా పనిచేశారు. అయితే 1758లో ఫ్రెంచివారు ఈ నగరాన్ని స్వాధీనం చేసుకొనుట వలన కీర్నాండర్ అక్కడ నుండి బెంగాల్లోని కలకత్తా నగరానికి వెళ్లవలసి వచ్చింది. 1759లో కలకత్తా చేరుకున్న కీర్నాండర్ ఆ ప్రదేశంలో దేవుని కొరకు గొప్ప కార్యాలను సాధించారు. దేవుని వాక్యాన్ని వివరించుటలో అతనికున్న అత్యాసక్తి, అతను కలిగియున్న ఉత్సాహకరమైన మనస్సు మరియు ముక్కుసూటితనం అనేక మందిని ఆకర్షించాయి. తద్వారా ఎంతో మంది రక్షణ పొంది బాప్తిస్మము తీసుకున్నారు. ఆదివారపు కూడికలను ఆంగ్లేయులకు మరియు స్థానిక ప్రజలకు వారి వారి స్వంత భాషలలో ఒక అద్దె గదిలో అతను నడిపించారు. వందలాది మంది క్రైస్తవేతరులు కూడా అతని సేవ మూలముగా రక్షణలోనికి నడిపింపబడ్డారు. అతని వివాహము అతనికి లాభదాయకంగా మారింది. దానిని ఒక అవకాశంగా అతను మలుచుకొని పేదరికంలో ఉన్న క్రైస్తవులకు చేయూతనిచ్చారు మరియు అనేక పాఠశాలలను నిర్మించారు. అంతేకాదు అతను కలకత్తాలోని ఓల్డ్ మిషన్ చర్చిని మరియు మిషనరీల కొరకు నివాస గృహాలను నిర్మించారు. కలకత్తా నగరంలో మొట్టమొదటిగా ఏర్పరచబడిన ముద్రణాలయాలలో ఒకదానిని ఏర్పరచిన ఘనత కూడా ఆయనకు దక్కుతుంది. ఆ సమయంలో అతను తన భార్యను కోల్పోయినప్పటికీ ఎన్నో అడ్డంకులు ఎదురైనా వెనుతిరుగక పరమతండ్రి యొక్క ద్రాక్ష తోటలో నమ్మకమైన సేవకునిగా తన పనిని కొనసాగించారు. దేవుని నుండి తాను అందుకున్న పిలుపుకు కడవరకు నమ్మకంగా నిలిచిన కీర్నాండర్ దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చినవారే ఈ లోకంలో తన పరుగును విజయవంతంగా ముగించారు.